ఆల్ ఇండియాలో సిఏలో సిఎంఏలో ఫస్ట్ అండ్ సెకండ్, సిఏలో 8th 10th ర్యాంకులు రిషబ్, శశి శ్రీనివాస్. వీళ్ళిద్దరూ ఆ స్థాయికి రావడం అంటే భారతదేశంలోనే పలమనేరు పట్టణానికి ఒక అరుదైనటువంటి గౌరవం తీసుకొచ్చినటువంటి వాళ్ళను మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. వీళ్ళనే కాదు, వాళ్ళ కుటుంబాన్ని. ఈరోజు వాళ్ళ తండ్రి గారు కానీ, అదేవిధంగా శశి శ్రీనివాస్ తండ్రి గారు ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తి. మాకు ఇప్పటి నుంచే కాదు, వాళ్ళ మామగారు మా తండ్రి గారు ఇద్దరు క్లాస్మేట్స్. అప్పటి నుంచి కూడా తెలిసినటువంటి వ్యక్తి, ఒక ప్రెస్ రిపోర్టర్గా ఉండేటువంటి వ్యక్తి. ఎక్కడో బయట నార్త్ ఇండియా నుంచి వ్యాపార రీత్యా దాదాపు 27 సంవత్సరాల మునుపు ఈ పలమనేరు పట్టణంలో సెటిల్ అయ్యి ఈ పలమనేరులోనే ఒక పౌరునిగా ఉన్నటువంటి అతన్ని, అతని కుటుంబాన్ని కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే ఈ అరుదైనటువంటి గౌరవం ఈ పట్టణానికి రావడానికి వీరి కృషి ఎంత ఉందో, వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంత ప్రోత్సాహం ఉంటేనే ఈరోజు ఈ స్థాయికి వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా రేపు సిఏ ఫైనల్ ఎగ్జామ్లో కూడా మరి అదే రకమైనటువంటి ఫలితాలు తీసుకురావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తా ఉన్నా. భగవంతుడు కూడా వాళ్ళకి అన్ని రకాలైనటువంటి చదువులో ఆ ధైర్యాన్ని కానీ, ఆ చదివేటువంటి ఆపేక్షను కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కూడా ప్రార్థిస్తూ ఉన్నా. ఇటువంటి అవకాశం ఇంత పెద్ద దేశంలో మనకు రావడానికి నిజంగా కూడా చాలా అదృష్టం. ఇదేదో చిన్న కార్యక్రమం కాదు, ఏదో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి గౌరవం కాదు, దేశంలోనే తీసుకొచ్చారంటే ఇది ఒక అరుదైనటువంటి గౌరవం. పలమనేరు పట్టణంలో ఉండేటువంటి మనందరికి కూడా గర్వకారణం వీళ్ళు తీసుకొచ్చింది. ఇదే విధంగా వీళ్ళు భవిష్యత్తులో పైకి ఎదగాలో, ముందుకు రావాలని, అదేవిధంగా మనమందరం కూడా పలమనేరులో వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి, వీళ్ళు కూడా పెద్దోళ్ళు అయిన తర్వాత, లైఫ్లో సెటిల్ అయిన తర్వాత, ఎందుకంటే ఈరోజు వాళ్ళు తీసుకున్నటువంటి సబ్జెక్టులు కూడా ఈరోజు దేశంలో, ప్రపంచంలో ఎక్కువ డిమాండ్ ఉండేది అకౌంటెన్సీ అండ్ అడ్వకేట్స్. వాళ్ళిద్దరికే ఈరోజు మల్టీనేషనల్ కంపెనీస్ కానీ, ప్రపంచంలో ఉండేటువంటి పెద్ద పెద్ద సంస్థలు కానీ, వాళ్ళందరూ కూడా ఆ రెండిటిపైన ఎక్కువ ఆధారపడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. భవిష్యత్తులో ఇంతకు 10 100 ఆధారపడేటువంటి పరిస్థితి రేపు రాబోతుంది. కాబట్టి ఈరోజే వాళ్ళు మంచి దారిని ఎన్నుకున్నారు. ఇది కూడా ఈ వయసులో అనుభవం, ఇంత తక్కువ చిన్న అనుభవంలోనే మంచి లైన్ తీసుకునే దానికి మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తున్నా. అదేవిధంగా పలమనేరు పట్టణంలో మనందరికీ కూడా తెలుసుకోవాల్సింది ఒక అరుదైనటువంటి పరిస్థితి మన పట్టణంలో ఉంది. ఇక్కడ చాలామంది అకౌంటెన్సీలోనే ముందుకు వస్తున్నారు. ఎక్కువ మంది మనకి ఇక్కడ చార్టెడ్ అకౌంటెంట్స్గా ఈరోజు బయట మన జిల్లాను కానీ బయట ప్రాంతాలను ఒకసారి పరిశీలిస్తే ఎక్కువ చార్టెడ్ అకౌంటెంట్స్ పలమనేరు పట్టణం నుంచినే వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక మంచి అవకాశం కూడా ఈ పట్టణానికి కానీ వీళ్ళందరికీ కూడా. అదేవిధంగా వాళ్ళని మనస్ఫూర్తిగా కూడా అభినందిస్తూ ఇంకా పైకి ఎదగాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను.